హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఇట్లా BMW హార్న్స్ ఇన్స్టాల్ చేసాం మన వోక్స్వాగన్ వెంటోక్ అని చెప్పని. సో మోడిఫికేషన్స్ కూడా చిన్న స్టార్ట్ చేస్తానన్నాను కాబట్టి, సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఫిలిమ్స్ అయితే ఏం లేవు, బాగా ఎండలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి, సో ఫస్ట్ ఇమీడియట్ గా ఫిలిమ్స్ అయితే వేయించేద్దాం అని చెప్పని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మన వెంటోకి టోటల్ గా ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాసెస్ వరకు అన్ని గ్లాసెస్ కి బ్లాక్ ఫిలిం వేయించడమే. సో ఇది లీగల్ అయితే కాదు, కాకపోతే నేను ఇట్లాంటిది ఎంకరేజ్ కూడా చేయను అందరికి. కాకపోతే దీనికి కొంచెం సర్టెన్ పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి, అవి ఉంటే కనుక మీరు వేసుకోవచ్చు, లేదంటే కనుక పర్మిషన్ లేకపోతే కనుక ఫైన్ అయితే కట్టాల్సి వస్తుంది. ఇంకా ఏపిచ్చి ఫిలిమ్స్ కూడా వేస్ట్ అయిపోతుంది. పాతి పీకేసి చలాన్ అయితే వేస్తారు, అరౌండ్ 1000 అయితే వేస్తారు నాకు తెలిసిన దాని ప్రకారం. సో ఇంకా ఫిలిమ్స్ వేయించడం అని చెప్పని విజయవాడలో లాస్ట్ టైం ఆల్రెడీ Type 1 ప్రాజెక్ట్ లోరా ఉంది కదా, దానికి వేయించాను. ఇంకా మణికంఠ గాడి కారు ఉంది కదా Type 2 లోరా, వాడి దానికి వేయించాను. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఇప్పుడు మన వోక్స్వాగన్ వెంటోకి వేయించబోతుంది అనమాట. సో హంటర్స్ అని చెప్పని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళలో రీజనబుల్ ప్రైస్ వాళ్ళ దగ్గర ఒక్కటే ఉంది నాకు తెలిసి. గారవేర్ కంపెనీది అరౌండ్ 4200 అయితే తీసుకుంటున్నారు సెడాన్స్ కి, అన్ని కార్స్ కి. ఇది థర్డ్ కార్ కదా ఇప్పుడు వేయించేది, ఏ కార్ కైనా సరే మన దగ్గర 4200 తీసుకున్నారు. సో ఇంకా అందుకని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పని అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. అడ్రస్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి ఒకసారి. సో ఇప్పుడే ఇంకా బెన్ సర్కిల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి టువర్డ్స్ రామర్పాడు వెళ్ళేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే కనుక స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది హంటర్స్ అని. మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో లొకేషన్ పెట్టేస్తాను కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఉన్నా కానీ క్లిక్ చేస్తే మీకు డైరెక్షన్స్ మ్యాప్ అది వచ్చేస్తుంది. సో యాగైస్ ఫైనల్లీ వచ్చేసాం, మీరు చూడొచ్చు అక్కడ హంటర్స్ అని చెప్పనుంది కదా. ఇది అడ్రస్ ఎగ్జాక్ట్గా మీకు లలిత జ్యువెలరీ ఆపోజిట్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఫైనల్లీ మన వెంటోకి ఫిలిమ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఫిలిమ్స్ వేయడం ఎట్లా అంటే, ఈ ఫిలిమ్స్లో బేసికల్గా 2 టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి ప్రీ కట్, ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు చేస్తున్నది అనమాట. అంటే నార్మల్గా ఒక సర్టైన్ లెన్స్ డైమెన్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ నార్మల్గా ఫిలిం వస్తుంది. దాన్ని వీళ్ళు ఏంటంటే ఇట్లా మన కార్ గ్లాస్ని బట్టి షేప్ అనేది కట్ చేస్తారు, కట్ చేసి మాన్యువల్గా వేస్తారు అన్నమాట. ప్రీ కట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ వెంటో 2019 మోడల్ అని చెప్పన్నాం అనుకోండి, ఆ వెంటో 2019 మోడల్కి ఆల్రెడీ మొత్తం అన్ని గ్లాసెస్కి ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ ఏదైనా మొత్తం కలిపి కంపెనీ వాడే కట్ చేసి ఇచ్చేస్తారు అనమాట, ఆ ఫిలిం కంపెనీ వాళ్ళే. సో అప్పుడు డైరెక్ట్ ఇన్స్టాలేషన్ ఒక్కటే. ఇదేంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్, కొంచెం ప్రాపర్గా చేయాలి. సరిగ్గా ప్రాపర్గా చెప్పితే ఆ బ్లేడ్ ఉంది చూసారా, ఆ బ్లేడ్ వల్ల స్క్రాచెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. మెయిన్గా సైడ్ గ్లాసెస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఫ్రంట్ గ్లాసెస్కి అట్లాంటికి అయితే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. ఇంకోటి ఇది వచ్చేసరికి ఏంటంటే సోప్ వాటర్ అనమాట. కార్ మీద గ్లాసెస్ మీద డస్ట్ అవన్నీ ఉంటాయి కదా, ఆ డస్ట్ అవన్నీ ఏం లేకుండా ఫస్ట్ వేసేసి నెక్స్ట్ ఇంకా కరెక్ట్గా ప్రాపర్గా కటింగ్ అనేది చేస్తారు. కటింగ్ అనేది చేసేసిన తర్వాత మళ్ళీ లోపల సైడ్ ఫస్ట్ బయట సైడ్ తీసుకుంటారు అనమాట ప్రతిదీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు ఫిలిం అనేది ఇక్కడ వరకే వేస్తారనమాట, ఇదంతా ఎయిర్, ఎందుకంటే ఇది ఆల్రెడీ లోపల ప్రింటెడ్ అయిపోయి ఉంటుంది. సో అందుకని ఇక్కడ వరకే వేస్తారు. సో దీనికి తగ్గట్టుగా కరెక్ట్గా ఈ మార్జిన్ ఉంది చూసారు, ఇలా దీన్ని ఇలా కట్ చేసి ఇలా ఫస్ట్ బయట అవుట్లైన్ తీసుకుంటారు ఫిలింది. నెక్స్ట్ షేప్ మొత్తం తీసేసుకున్న తర్వాత లోపల నుంచి ఇన్స్టాలేషన్ ఈజీగా ఉండిద్ది అని చెప్పని ముందే బయట తీసుకుంటారు అనమాట. సేమ్ బయట ఎట్లా సోప్ వాటర్ వేసేసి ఫస్ట్ క్లీన్ చేసేసి వాళ్ళు ఎట్లా అయితే షేప్ తీస్తారో లోపలికి వెళ్ళిపోయినాక కూడా అట్లాగే షేప్ అనేది తీసేసుకున్నది ఇన్స్టాల్ చేసేస్తారు సోప్ వాటర్ వేసేసి. మన వెంటోకి ఆల్రెడీ సన్సెట్స్ అయితే ఉన్నాయి, అది వోక్స్వాగన్ ఒరిజినల్ కంపెనీ, మనం ఏం కొనలేదు, ప్రీవియస్ ఓనర్ వాళ్ళు కొన్నది ఇవి. ఇంకొకటి ఇక్కడ రేర్ కూడా ఉంది, కాకపోతే ఇదేంటంటే ఇట్లా పెడుతుంటే హోల్డ్ అవ్వట్లేదు, ఇట్లా పడిపోతుంది. అందుకని ఇంకా ఫిలిమ్స్ వేయించడం కరెక్ట్ అని చెప్పని ఇంకా వేయించేస్తున్నాను. సో ఇట్లా వాళ్ళు ఒక షేప్ కట్ చేసి దీన్ని షేప్ అనేది తీస్తారన్నమాట, అవుట్లైన్ చేస్తారు ఇప్పుడు. సో అట్లా హీట్ గన్తో దాన్ని స్టిక్ చేసేసి ఇప్పుడు వాళ్ళు ఇట్లా అంటా ఉండి దాన్ని ఏంటంటే షేప్ తీస్తారన్నమాట, లోపల నుండి బయట నుంచి చూసి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేలాగా. సో పర్ఫెక్ట్ అవుతుంది. ఇది కొంచెం ఎంటైర్ ప్రాసెస్ ఒక 1 to 2 hours పడుతుంది ఈజీగా. అంటే ఉన్న పీపుల్ని బట్టి ఇక్కడైతే ఇప్పుడు ఒక 3 people అయితే ఉన్నారు. సో ఒకళ్ళు ఉంటే కానీ ఇంకొక 1 hour ఎక్స్ట్రా కూడా పట్టొచ్చు, డిపెండ్స్ అపాన్ దే టాలెంట్ అండ్ ఆల్ అనమాట. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసరికి ఈ డెంట్ ఒకటి, ఇక్కడ ఒక డెంట్ ఉంది కదా, ఇది ఇంకా మీరు అక్కడ ఎలైవీల్ పెయింటింగ్ పోతుంది చూడొచ్చు. ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ కూడా, ఇంకో సైడ్ అయితే ఫుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఆ ఎలైవీల్కి కూడా. ఇవన్నీ పెయింటింగ్ డెంటింగ్ ఇవన్నీ చేపించాలి. నెక్స్ట్ వ్లాగ్ అదే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇందాక ఫ్రంట్ గ్లాసెస్ అయిపోయినాయి కదా, ఇప్పుడు రేర్ గ్లాసెస్కి షేప్ తీస్తున్నా.
ఇదేంటంటే ఫస్ట్ ఒక దాన్ని షేప్ తీసేసిన తర్వాత ఇంకొకటి కూడా పెట్టేసి దాని పాత దాని మీదే బేస్ చేసుకొని షేప్ తీసేస్తారు. అంటే 2 గ్లాసెస్ సేమే ఉంటాయి కదా, ఇప్పుడు ఎటువంటి ఇచ్చినా కానీ సేమే ఉంటుంది కాబట్టి. సో అందుకని ఆల్రెడీ ఒకటి తీసేశారు, దానిపైన ఇంకోటి పెట్టేసి ఇంకోటి కూడా షేప్ తీసేస్తారు. ఇప్పుడు కంప్లీట్గా మన వెంటో లుక్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మెయిన్గా చూద్దాం ఎట్లా వస్తుందో రిజల్ట్ అనేది. లోపల దాని మార్కింగ్ని బట్టి వాళ్ళు స్మూత్గా, అది కాక ఎక్కువ అన్నారనుకోండి ఖచ్చితంగా ఈ గ్లాస్ పైన స్క్రాచెస్ అయితే పడిపోతాయి. జాగ్రత్తగా అంటే కనుక అప్పుడు ఏమీ స్క్రాచెస్ ఏం పడదు. ఒక పక్కన అక్కడ మన వెంటోకి ఫిలిమ్స్ వేస్తుంటే ఇంకా అలా మిగతా కార్లు కూడా చూస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసరికి 360 డిగ్రీ పార్కింగ్ అది యాక్టివేట్ చేస్తున్నారు XUV 700కి. బెంజ్ ఈ క్లాస్ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ స్కార్పియో అన్న, అక్కడ తార్ ఒకటి, ఇంకా వోక్స్ వ్యాగన్ మన జర్మన్ కార్ ఒకటి. ఇంక ఇట్లా వీళ్ళు ఏంటంటే అన్ని యాక్సరీస్ కూడా అన్నీ దొరుకుతాయి అంట వీళ్ళ దగ్గర. లాస్ట్ 3-4 టైమ్స్ దగ్గర నుంచి ఏదైనా చిన్న చిన్న యాక్సరీస్ ఏమైనా కావాలంటే ఇక్కడే చెప్పిస్తున్నాను. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ అట్లా ఏం కాదు, జస్ట్ నేను నార్మల్గా మీకు నేను ఇన్ఫర్మేటివ్ అవుతుందేమో అని చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. అక్కడ నాకు తెలిసి వెంటిలేషన్ సీట్స్ వర్క్ జరుగుతుంది. సో ఇంకా వీళ్ళు PPF ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారంట. నేను హంటర్స్కి కాకుండా వేరే చోటకి ఎందుకు వెళ్ళలేదంటే చాలా చోట్ల ఆల్రెడీ అడిగి చూశాను, ఎంత తీసుకుంటారు ప్రైస్, ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అది అని చెప్పని. వాళ్ళందరూ కూడా 6000 అన్నారు. అంటే ఫ్రంట్ దాంతో కూడా కలిపితే కాస్ట్ ఎక్కువ అవుతుంది అంట. ఫ్రంట్ కూడా అయితే, ఫ్రంట్ గ్లాస్ కూడా అయితే, ఫ్రంట్ కాకుండా అయితే ఒక 3600, 3500, 3000 అట్లా చెప్పారు. మొత్తం కలిపి అయితే కనుక 6000, 7000, 8000 అట్లా చెప్పారు ఒక్కొక్కరు ఒక్కోటి. సో నేను ఇంకా అందరినీ కాంటాక్ట్ అయ్యి ఎంతెంత ప్రైస్ ఏంటనేది ఎంక్వైరీ చేసి లాస్ట్కి ఇంకా హంటర్స్ అని చెప్పని వీళ్ళ దగ్గర ఒకటే కొంచెం రీజనబుల్ అనిపించింది, అందుకని ఇంకా ఇక్కడికి తీసుకొచ్చేసాం మనం వెంటోని. ఇక్కడ రబ్బర్ బీడింగ్ ఏదో ఉంటుంది కదా, ఈ రబ్బర్ బీడింగ్కి ఇక్కడ డస్ట్ అట్లా ఉందని చెప్పని వీళ్ళు టేప్ అతికిచ్చేస్తున్నారు. ఆ టేప్ వల్ల ఏంటంటే ఈ రబ్బర్ బీడింగ్ ఉన్న డస్ట్ మొత్తం ఈ టేప్కి అతుక్కొని వచ్చేస్తుంది. సో అందుకని డస్ట్ అదేం లేకుండా ఉండాలని చెప్పని ఇంకా టేప్ కూడా అన్నిటికి అతికిస్తున్నారు. సో ఇందాక మీకు చెప్పాను కదా సోప్ వాటర్ అయితే వేస్తారని, వేసిన తర్వాత ఇట్లా క్లీన్ చేస్తారు. ప్రతి విండోకి ఇది కామన్ అనమాట. ఫస్ట్ బయట క్లీన్ చేస్తారు, బయట క్లీన్ చేసి ఫిలిం పెట్టేసి షేప్ తీసేసి బ్లేడ్తో కట్ చేసేసి షేప్ తీసి కరెక్ట్గా ఈ గ్లాస్ ఉంటుంది చూసారా, గ్లాస్ కరెక్ట్గా ఎంతవరకు ఉండాలి అంతవరకు చిన్న గ్యాప్ ఉంచుతారు. లాస్ట్లో ఒక ఇంత గ్యాప్ అలా ఉంచుతారు అనమాట ఫిలింకి. సో అలా క్లీన్ చేసేస్తారు. ఇన్స్టాల్ చేసే ముందు ఫిలిం లోపల నుంచి క్లీన్ చేసేసినాక ఇంక ఇన్స్టాల్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు క్లీనింగ్ అయితే అయిపోయింది కదా, అలా క్లీనింగ్ ఒక మల్టిపుల్ టైమ్స్ చేస్తారనమాట. అంటే క్లీన్ అయ్యేంత వరకు 2-3 టైమ్స్ అట్లా చేస్తారు. చేసినాక మళ్ళీ సోప్ వాటర్ అది వేస్తారు. సోప్ వాటర్ వేసి అంటే ఏంటంటే ఈ సోప్ వాటరే అనమాట గమ్ములాగా స్టిక్ అయ్యి ఉంటుంది గ్లాస్. ఎందుకంటే ఆ ఫిలిమ్స్కి ఏమి గమ్ అదేమి ఉండదు. ఈ సోప్ వాటర్ వేసేసినాక ఆ ఫిలిం స్టిక్ చేసినాక వాటర్ అనేది మొత్తం సెక్ చేపించేస్తారు. ఆ బ్లేడ్స్ లాగా ఉంటాయి కదా వాటితో చేసేసిన తర్వాత ఒక 1-2 డేస్ తర్వాత అదే స్టిక్ అయిపోతుంది అనమాట హార్డ్గా. చూడండి ఇప్పుడు ఫిలిం అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు చూడండి ఆ ఎయిర్ బబుల్స్ మొత్తం తీసేస్తున్నారు. ఈ ఎయిర్ బబుల్స్ వచ్చేసినాయి అనుకోండి ఖచ్చితంగా అది ఫిలిం అనేది ఊడిపోతుంది అనమాట. ఇంకోటి మీకు ఇందాక చెప్పాను కదా ఇట్లా గ్యాప్ పెడతారని చెప్పని, ఈ గ్యాపే పెడతారనమాట. ఎందుకంటే ఈ గ్యాప్ పెట్టకపోతే మనం విండోస్ పద్దాక రోల్ చేస్తూ ఉంటాం కదా పైకి కిందకి అన్నప్పుడు అది పోయిద్ది అనమాట, అందుకని. సో ఇంకా ఫ్రంట్ గ్లాస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడండి మీకు అర్థమవుతుందో లేదు కానీ విజిబిలిటీ అయితే ఇది ఇట్లా ఉండేది, ఇట్లా అయిపోయింది లాస్ట్కి. సో లెఫ్ట్ సైడ్ కూడా 2 క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు. బ్యాక్ది కూడా ఇంకా వేయాలి. అన్నీ అయిపోయాక మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ది వేయాలి. సో లెఫ్ట్ సైడ్ ఫిలిమ్స్ వేయడం కూడా స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు రైట్ సైడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఈ ఒక్క చిన్న గ్లాస్ది ఒక్కటే ఫిలిం వేయాలి. ఇంకా బ్యాక్ సైడ్ క్లీనింగ్ అయితే చేస్తున్నారు లోపల నుండి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇది కూడా ఈ చిన్న స్మాల్ గ్లాస్ ఒకటే ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకా బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, చిన్న ఒకటి అయితే అయిపోయింది ఇంకా. సో బ్యాక్ ఫిలిం కూడా వేసేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇది కూడా. జస్ట్ ఆ బబుల్స్ అన్ని రిమూవ్ చేసేస్తే అయిపోతుంది. సో ఇంకా మెయిన్ ఫిలిం అంటే ఫ్రంట్ ఫిలిం వేసేయడం కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ముందుగా కొంచెం సోప్ వాటర్ తీసుకొని దాన్ని స్ప్రే చేసేసి నెక్స్ట్ ఫిలిం ఉంది కదా ఫిలిం దీన్ని పెట్టేసి మార్కింగ్ అది తీసుకొని సేమ్ అన్నిటికీ సేమ్ ప్రాసెస్. కాకపోతే మెయిన్ ఏంటంటే ఫ్రంట్ ఫిలింకి కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, పెద్దగా వస్తుంది కదా విండ్షీల్డ్ అనేది. అది ఇంకొకటి మీరు ఏంటంటే మీరు పర్సంటేజ్ అనేది కూడా కొంచెం తక్కువ వేయించుకుంటే బెటర్. ఎందుకంటే విజిబిలిటీ అదంతా నైట్ ఉండాలి కాబట్టి. ఇప్పుడు
ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రంట్ది అయితే కనుక 50% అనమాట. అంటే 50% విజిబుల్, 50% ఇన్విజిబుల్. మీరు సైడ్ చూసుకున్నట్టయితే కనుక ఇవన్నీ కూడా 0.5 అనమాట, ఇంక్లూడింగ్ బ్యాక్ సైడ్ కూడా. ఫ్రంట్ ఎందుకంటే నైట్ డ్రైవ్స్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా సరే విజిబిలిటీ ఉండాలని చెప్పని 50 వేపిస్తున్నా. 35 కూడా వేయించవచ్చు. యాక్చువల్ కాంబినేషన్ వచ్చేసరికి అన్నీ 0.5 వేపిస్తే, ఫ్రంట్ 35 వేపిస్తే బాగుంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా అది కూడా 0.5 లెక్కే ఉంటుంది. సో మన టైప్ 1 లోరా 7777 అయితే కనుక అన్నీ 0.5 ఉంటాయి. ఫ్రంట్ ఒక్కటి మాత్రం 15 ఉండిద్ది. సేమ్ మణికంఠ కార్కి మన టైప్ 1 ప్రాజెక్ట్ లోరాకి కూడా సేమ్ ఇంతే వేయించాను. అన్నీ 5, ఫ్రంట్ ఒక్కటే 50%. సో షేప్ కోడ్ తీసేస్తున్నారు ఫ్రంట్ ఫిలింకి. అన్నిటికన్నా కూడా ఫ్రంట్ ఫిలింకి ఈ సెన్సార్ దగ్గర ఉన్న ఏరియా కర్వ్స్ అవి ఉన్నాయి చూసారా, అవి కట్ చేయడం అనేది చాలా టాలెంట్ కావాలి, లేదంటే లోపల నుంచి మనకు చూస్తానికి చండాలంగా ఉండిద్ది. ఇంకోటి షేప్ కూడా ఆల్మోస్ట్ తీసేశారు ఫ్రంట్ ఫిలింకి, మీరు చూడొచ్చు. ఇంకా ఇప్పుడు దీన్ని తీసేసి ఇన్స్టాల్ చేయడమే లేటు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేస్తారనమాట. క్లీన్ చేసేసి ఇప్పుడు ఈ పైన ఉందో చూసారు, ఇదే లోపల సైడ్ అతుక్కుంటుంది అనమాట. అందుకని ఇంకొకసారి మొత్తం స్ప్రే చేసేసి సోప్ వాటర్ అదంతా డస్ట్ ఏం లేకుండా నీట్గా రోల్ చేసేసి లోపల క్లీన్ చేసుకున్న తర్వాత లోపల అతికిచ్చేస్తారు. ఇంకోటి మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్గా అయిపోయింది మొత్తం. అన్ని గ్లాసెస్కి లెఫ్ట్ సైడ్ 0.5% అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా అయితే అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కూడా అన్ని గ్లాసెస్కి అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇవన్నీ 0.5. ఫ్రంట్ ఒక్కటే 50% వేయించాను. సో ఇందాక చెప్పా కదా రోల్ చేస్తారని చెప్పని. సో ఇట్లా రోల్ చేసేసి నీట్గా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల సైడ్ కూడా మొత్తం బ్లేడ్తో లేకపోతే టూల్స్ ఉన్నాయి కదా వాటితో మొత్తం క్లీన్ చేసేసి 2-3 టైమ్స్ అప్పుడు ఇన్స్టాల్ చేసేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసి ఫ్రంట్ ఫిలిం అప్లై చేసే ముందు ఏంటంటే ఆ డాష్ బోర్డ్ అదంతా ఖరాబ్ అవ్వకుండా క్లాత్ అనేది ఒకటే వేసేస్తారు. అండ్ ఏదన్నా ఫాస్టాగ్ కానీ స్టిక్కర్స్ కానీ అట్లా నేను ఉంటే కనుక ఇప్పుడు అది చూడండి, ఇది ఉంది కదా, ఇప్పుడు అది తీసేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్యూ అనేది ఒకే టెస్టెడ్ అని చెప్పి అనేది, ఇంకా ఇది కూడా ఇవన్నీ కొత్త కారు కొన్నప్పుడు ఆ టైంలో వచ్చాయి మొత్తం. సో అవన్నీ ఇప్పుడు రిమూవ్ చేసేస్తారు. నేను ఇది ఒక్కటే రిమూవ్ చేయబాకండి ఉంచండి అని చెప్పాను, ఎందుకంటే AP31EF447 అని చెప్పని కార్ నెంబర్ కదా, అందుకనే రిమూవ్ చేయొద్దని చెప్పాను. ఇంక మిగతావి తీసేయండి అని చెప్పి. సో ఇంకా క్లీనింగ్ అంతా కూడా అయిపోతుంది. సో ఇప్పుడే ఫ్రంట్ ఫిలిం కూడా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేసారు, మీరు చూడొచ్చు. సో ఫైనల్లీ మన వెంటోకి కంప్లీట్గా ఫిల్మ్స్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఫ్రంట్ టు బ్యాక్ చూడండి, చాలా లుక్ అయితే చేంజ్ అయిపోయింది. లుక్ వైజ్ అసలు సైడ్ వ్యూ కానీ ఏదన్నా కానీ అసలు ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు మొత్తం సీత్రూలా ఉండేది ఇదివరకు. ఇంకా చాలా బాగుంది క్లాస్గా. వైట్ అండ్ బ్లాక్ కూడా మంచిగా చూడడానికి కూడా లుక్స్ కూడా బాగుంది చాలా. యా గైస్, ఫైనల్లీ ఫిలిమ్స్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, అసలు చాలా వేరియేషన్ అయితే వచ్చింది లోపల నుంచి కూర్చొని ఉంటే. అసలు నాకైతే ఫిలిమ్స్ చాలా ఇష్టం. అసలు నేను ఫిలిమ్స్ లేకపోతే అసలు డ్రైవ్ కూడా చేయలేను, ఎందుకంటే బాగా బయట నుంచి ఆ సన్ రైజ్ అవన్నీ వచ్చేసి బాగా ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. కాకపోతే ఇంకా ఇండియన్స్ చెత్త రూల్స్ చెత్త లాస్ వల్ల ఎప్పుడో ఏదో అయ్యింది, ఇంకా అందరూ అట్లాగే చేస్తారని ఏదేదో ఉంటాయి కదా, ఇంక పిచ్చేవారాలన్నీ వాటి వల్ల ఇంకా బ్యాన్ చేస్తారు. కానీ ఈ ఫిలిమ్స్ ఉండడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఒకటి ఏసీ ఒకటి బాగా ఎక్కువ ఎఫెక్టివ్ గా రన్ అవుతుంది. ఇంకోటి దానివల్ల ఇంజిన్ మీద లోడ్ ఎక్కువ పడదు పద్దాక ఆన్ ఆఫ్ అవ్వకుండా. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంటీరియర్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే లోపల హీట్ అనేది ఉండదు ఇప్పుడు మనం ఓపెన్ ప్లేస్ లో పార్క్ చేస్తే కనుక. సో అదొకటి. ఇంకా మనం కూడా ఐస్ కూడా ఎఫెక్ట్ అవ్వవు. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకేం చేస్తాం, ఇంకా అట్లా ఉన్నాయి ఇండియన్ రూల్స్ లాస్ అవన్నీ. సో ఇది గైస్ ఫైనల్లీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కమింగ్ పార్ట్స్ లో నేను మీకు ఈ పెయింటింగ్ డింటింగ్ ఒకటి చెప్పాను కదా, అదొకటి. ఇంకా ఈ VCDS ట్వీక్స్ ఒకటి, ఇంకా కొన్ని స్టిక్కర్స్ అవన్నీ రిమూవ్ చేసేయాలి. ఇంకో నెంబర్ ప్లేట్స్ ఒకటి చేంజ్ చేయాలి. ఇంకా ప్రతి కార్ కి నేను వినాయకుడి బొమ్మ స్టిక్కర్ ఒకటి ఇక్కడ వేపిస్తాను. సో అది ఇట్లాంటివి చిన్న ఉన్నాయి, పార్ట్ వైజ్ అన్ని పెడతాను. ఇది కూడా ఒక సిరీస్ లో పెట్టేస్తాను, చూడండి అన్ని సిరీస్ లో కంప్లీట్ గా. ఇది వచ్చేసరికి సెకండ్ పార్ట్. సో వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్ గా టోటల్ కాస్ట్ ఎంత అయిందంటే 4200 తీసుకున్నారు. మన టైప్ 1 ప్రాజెక్ట్ లోరాకి అంతే, మణికంఠ టైప్ 2 లోరాకి అంతే, మన వెంటోక్ కూడా అంతే తీసుకున్నారు 4200. యా, ఒక 1-2 అవర్స్ లో వేసి ఇచ్చేసారు నాకు నా ముందే. మీరు చూసారు కదా, వ్లాగ్ అంతా కూడా తీసాను. సో ఇది గైస్ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాగే మన ఛానల్ ని మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అట్లాగే మన ప్రాజెక్ట్ లోరా సిరీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ గైస్.